హేమవతి సిద్ధేశ్వర ఆలయంలో మహాశివుడు 5.8 అడుగుల సిద్ధేశ్వర రూపంలో చతుర్భుజ ఆకారంలో వెలిశాడు. గంగమ్మను తలదాల్చి చతుర్భుజాలతో కొలువైన సిద్ధేశ్వరుడి జటాజుటాన సూర్యచంద్రులు కనిపిస్తారు. ఎడమచేత బ్రహ్మ కపాలాన్ని, దక్షిణ హస్తాన జపమాలను ధరించి అర్ధమీలిత నేత్రుడై ఉంటాడు స్వామి. ఇలా శివుడు విగ్రహ రూపంలో ఆసీన స్థితిలో కొలువైయున్న ఆలయం భారతదేశంలో ఇదొక్కటే అంటారు స్థానికులు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ఆలయంలో సిద్ధేశ్వరుడు ఎదురుగా కొలువై ఉన్న నంది ముఖం ఆ స్వామిని దర్శించుకున్నట్టుగా కాకుండా పక్కకు తిరిగి ఉంటుంది. ఆలయ కుడ్యాలపై కనిపించే చోళరాజుల శిల్పకళా చాతుర్యం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. రామాయణ మహాభారత గాథలు ఇక్కడ జీవం బుట్టిపడేలా చెక్కారు. ఒకానొకప్పుడు ఈ క్షేత్రంలో 1,000,000 లింగాలు, 1,000,000 నందులు ఉండేవని చెప్తారు. అందుకు నిదర్శనమా అన్నట్టు ఇప్పటికీ త్రవ్వకాలలో అక్కడక్కడా నందులు, లింగాలు బయటపడుతూ ఉంటాయి. సిద్ధేశ్వర ఆలయానికున్న మరొక ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి రోజున గర్భగుడిలో మూల విరాట్ సిద్ధేశ్వర స్వామి నుదుట సూర్యాస్తమ సమయంలో సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. భైరవ రూపధారి అయిన శివుడు సిద్ధాసనంలో కూర్చొని ఉండటం వల్ల ఈ ఆలయానికి సిద్ధేశ్వర ఆలయంగా పేరు వచ్చిందట.